ఇదేంటిది మష్రూమ్, ఇది గుత్తొంకాయ, ఇది చికెన్, ఇది గుత్తొంకాయ, ఇది గుత్తొంకాయ, ఇది చికెన్, ఇది మష్రూమ్. అన్నంలో ఇది ఈ రెండు నేను వేసుకోవాల్సినవి. రసం మరొద్దు. హాయ్ అండి, మంచిగా లంచ్ చేసేసి శ్రీకాకుళం నుంచి అయితే బయలుదేరిపోయాము. పైనుంచి దిగుతున్నా అనమాట. అసలు పడుకోవడం లేదు. హ్యాపీ హ్యాపీలు. సో వాడికి పాపం అసలు మేము వెళ్తున్నట్టు తెలిసింది. ఇంకా బ్యాగులు తీసుకెళ్ళడం చూసేసాడు కదా, ఇంకా అక్కడి నుంచి రానంటున్నాడు అనమాట గేట్ దగ్గర నుంచి లోపలికి. సో పైనుంచి కిందకు వచ్చిన తర్వాత ప్రతిసారి ఒకటి అలవాటు ఏంటంటే అమ్మకు పిలిచి బొట్టు పెట్టి పంపిస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి లోపలికి వచ్చాను. హ్యాపీ బాయ్. హ్యాపీ 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 హ్యాపీ. ఉంటావా అమ్మమ్మ దగ్గర? హ్యాపీ అమ్మమ్మ దగ్గర ఉంటావా? పడుకుంటావా? బజ్జి ఉంటావా మంచిగా? చూసావా? సో వాడిని మరిపిద్దామని లోపలికి వచ్చామండి. కానీ వాడు అసలు ఎక్కడ మనకంటే తెలివైనోడు, అసలు లోపలికి రావట్లేదు. సో అమ్మ ఇంకా పెరట్లోకి తీసుకొని వెళ్ళిపోయారనమాట బయటికి. సో ట్రైన్ 7:50 కాబట్టి వైజాగ్ వచ్చి కాసేపు కాఫీ అది తాగి వెళ్దామని చెప్పి హోటల్ మేఘాలయాకి వచ్చి కాఫీ తాగుతూ కూడా చూడండి కాఫీని ఎదురుగా పెట్టుకొని ఎలా మొబైల్లో ఉన్నారో. అసలు ఏవో ఇంపార్టెంట్ మెసేజెస్ అవి ఉంటే చూసుకుంటూ ఉంటారనమాట. నేను తీస్తున్నానని తెలీదు, సడన్గా చూసారు పైకెత్తి తీస్తున్నావా అన్నట్టు. సో ఊరి నుంచి వచ్చేటప్పుడు అమ్మ ఏవో పెసలు మినుములు అలాంటివి ఏవో ఇచ్చారు. మినప్పప్పు పొట్టుతో ఉన్నది బలం అని చెప్పి, సో ఈ పెసల్ని కడిగి ఆరబెట్టుకొని ఆయిల్ పెట్టమని చెప్పారని చెప్పి ఆరబెడుతున్నాను అనమాట. సో మార్నింగ్ దిగాము, రెడీ అయిపోయి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి క్లాస్కి అయితే వెళ్ళిపోయాను. ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ అండ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పి పీడీజీఎస్ కోర్స్ అండి. 6 months కోర్స్. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను అన్నీ షేర్ చేస్తాను మళ్ళీ దానికి సంబంధించి. సో క్లాస్ నుంచి వచ్చేసి వేడిగా వండుకొని నేను మా హస్బెండ్ అయితే లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. మరి మనకి ఇష్టమైన మంచి మాటలోకి వెళ్ళాలి కదండి. కొసరి అన్నం పెట్టే వాళ్ళను, కసరి మంచి చెప్పేవాళ్ళు, నీ మంచిని అనునిత్యం కోరుకునే వాళ్ళను జీవితంలో ఎప్పుడూ వదులుకోకూడదండి. ఒకసారి మన మంచిని మాత్రమే కోరుకునే వాళ్ళు మన జీవితం నుంచి వెళ్ళిపోయారంటే మళ్ళీ మనం ఎంత వెతికినా దొరకరు. వాళ్ళే అసలైన మన వాళ్ళు నిజానికి. ఏంటి మరి మీ జీవితంలో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే అసలు వదులుకోకండి ప్లీజ్. నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. అప్పుడే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయండి. సరేనా? బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.